ఒకనాడు అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఆయన అద్భుతంగా అనసూయతో కలిసి తపస్సు ఎప్పుడైతే ఆచరించాడో ఆయన బ్రహ్మగారి గురించి తీవ్రమైనటువంటి తపస్సును ఆచరించాడు. ఆ తీవ్రమైనటువంటి తపస్సును ఆచరిస్తే అత్రి మహర్షి యొక్క ఆ తపస్సాధనకు వాయుస్తంభనం జరిగింది. వాయువే లోకంలో ప్రాణవాయువు కరువైపోయింది. దానికి దేవతలకు అటు శ్వాసాడక లోకంలో ఉన్న జీవులన్నీ తల్లడిల్లిపోతూ ఉంటే దేవతలందరూ మూకుమ్మడిగా బ్రహ్మగారిని ఆశ్రయించారట. బ్రహ్మగారు ఇది నా వల్ల అయ్యేటువంటి పని కాదని విష్ణు మహేశ్వరులను ఇద్దరినీ కూడగబెట్టుకొని ఈ అత్రి మహర్షి ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళారట. వెళ్ళగానే అత్రి మహర్షి ఆ ధ్యానం నుండి బయటకు వచ్చి ఆ ముగ్గురు త్రిమూర్తులను చూసి ఆశ్చర్యంగా ప్రశ్నించాట. హే బ్రహ్మన్, నేను మీ ఒక్కరి గురించి తపస్సు చేస్తే మీరు ముగ్గురుగా ఎందుకు వచ్చారు? అసలు నేను ప్రార్థించింది ఈ ఒక్కడినే, మిమ్మల్ని ఒక్కరినే, కానీ విష్ణు మహేశ్వరులను వెంట పెట్టుకొని రావడానికి కారణమేమి అని ప్రశ్నించాడు.